నవీన్ యాదవ్ గారు మిమ్మల్ని పిలుచుకొని పదవి రికమెండ్ చేస్తారు అనే ఆరోపణలు వస్తున్నాయి, నిజమేనా? ఖచ్చితంగా అలా వస్తుంది అని నాకు నవీన్ అనే నేను ఏదైతే నా వీడియో వైరల్ అయిందో అది రేవంత్ అన్న వరకు కూడా రీచ్ అయ్యింది అని మాకు తెలిసింది. నేను దానికంటే ఒక రోజు ముందే నేను నవీన్ అన్నతో కలిసి మాట్లాడడం జరిగింది. సినిమాల అవకాశాలు కూడా వస్తున్నాయని తెలిసింది, అది ఎంతవరకు నిజం? నాతో మాట్లాడడం జరిగింది. కానీ మీరు ఇప్పుడు ప్రస్తుతానికి సెలబ్రిటీ హోదాలో ఉన్నారు. మీకు ఇక ఫర్దర్ గా ఏమైనా ఈవెంట్లు కానీ తర్వాత ప్రైవేట్ ఈవెంట్స్ ఏమైనా వస్తే మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా సెలబ్రిటీ హోదాలో? ఖచ్చితంగానండి. నేను ఎక్కడి నుంచి అయితే నిలబడ్డానో దాన్ని నేను మర్చిపోవాలి అని అనుకోవట్లేదు. ఏ హోదా వచ్చినా, ఎంత సెలబ్రిటీ అయినా, ఏ రేంజ్ వరకు వెళ్ళినా నా వృత్తిని, నా కళని నేను తక్కువ చేయను, కించపరచను. మీరు కాంగ్రెస్ పార్టీనా? కాంగ్రెస్ పార్టీనా అంటే కాంగ్రెస్ పార్టీనేనండి. వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీనా లేకపోతే కళాకారుల రూపంలో కాంగ్రెస్ పార్టీయా? కళాకారుల రూపంలోనూ కాంగ్రెస్ పార్టీ, కాకపోతే బై బర్త్ మాది కాంగ్రెస్. అంటే ఓన్లీ కాంగ్రెస్ కే మీరు ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఓన్ చేసుకుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారా, లేకపోతే ఏ పార్టీ పిలిచినా మీ పర్ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఏ పార్టీ అంటే లేదండి, అలా లేదు. మేము కొన్నిటికే. ఎంతమంది అండి మీకు పిల్లలు? మాకు 2 అండి, పాప బాబు. చదువుతున్నారా? చదువుతున్నారు. పేర్లు? శశి కీర్తన్, జ్యోత్స్నశ్రీ అండి. ఇప్పుడు మీరు ఏదైతే నవీన్ యాదవ్ గారి కోసం ఇంతగా కృషి చేశారు కదా, నవీన్ యాదవ్ గారి దగ్గర నుంచి ఏమైనా కాల్స్ వచ్చాయా? కొన్ని కాల్స్ వచ్చాయండి, కానీ నేను అనుకున్న దగ్గర నుంచి రాలేవు. అంటే కొన్ని వచ్చాయి. నిన్న సార్ బర్త్డే సందర్భంలో కూడా కొంతమంది కాల్స్ చేశారు, కానీ నేను అనుకుంటున్న పర్సన్ దగ్గర నుంచి ఇంకా కాల్ రాలేదు. దానికోసం ఎదురు చూస్తున్నాను. అయితే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు నవీన్ యాదవ్ గారి దగ్గర నుంచి కాల్స్ వచ్చింది. ఆయన ప్రమాణ స్వీకారానికి మీరు పర్ఫామ్ చేయబోతున్నారని మాకు గ్రౌండ్ రిపోర్ట్ ఉంది, అది నిజమేనా? ఖచ్చితంగా అది నిజమే అయి ఉంటుందండి. ఎందుకంటే నేను ఏదైతే నా వీడియో వైరల్ అయిందో అది మన రేవంత్ అన్న వరకు కూడా రీచ్ అయ్యింది అని మాకు తెలిసింది. అండ్ నవీన్ అన్న వరకు కూడా రీచ్ అయింది అని తెలిసింది. కాకపోతే ఈ 2-3 రోజులు ఆయన బిజీ షెడ్యూల్ వల్ల ఇది ఇంకా నా వరకు రాలేదు. ఖచ్చితంగా నాకు అది వస్తుంది. మళ్ళీ నేను ఆ పర్ఫార్మెన్స్ తోటి మేము ముందుకు వస్తాను. ప్రమాణ స్వీకారం రోజు ఖచ్చితంగా ఆ పర్ఫార్మెన్స్ నేను మళ్ళీ లైవ్లో చేసి ఖచ్చితంగా మీ ముందుకు ఖచ్చితంగా వస్తానండి. మీకు అంటే నవీన్ యాదవ్ గారికి వన్ సైడ్గా జూబ్లీ హిల్స్లో మీరు ఒక కళాకారులు, బేసిక్గా కళాకారులు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతుంటారు, పర్ఫార్మెన్స్ చేస్తుంటారు, సింగర్స్ అయితే పాటలు పాడుతుంటారు, డప్పిస్ట్ అయితే డప్పు కొట్టి వాళ్ళ వర్క్ వాళ్ళది అయిపోగానే వెళ్తుంటారు. మీరంత ఫీల్ గుడ్గా వీడియో చేయాల్సినంత ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు అంత ఫీల్ అయిపోయి ఇట్లా మీసాలు మెలేసినట్టు, ఇట్లా హొట్టు పెట్టినట్టు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకు అని అంటే బేసిక్గా నాకు కాంగ్రెస్ అంటే చాలా ఇష్టం. ఎట్ ద సేమ్ మేము ఇక్కడికి 23-24 రోజులు ఇక్కడ ఉన్నామండి. సో ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు రెస్పాన్స్ అవ్వడం కానీ, వాళ్ళు మమ్మల్ని చూసుకునే విధానం కానీ, కళాకారులని వాళ్ళు ఎంకరేజ్ చేసే విధానం కానీ మాకు చాలా బాగా నచ్చింది. నాకు ఆ పాట కూడా చాలా బాగా నచ్చింది. నేను దానికంటే ఒక రోజు ముందే నేను నవీన్ అన్నయ్యతో కలిసి మాట్లాడడం జరిగింది. నవీన్ అన్నయ్య కూడా ఒక తోబుట్టుని ఎలా అయితే దగ్గర తీసుకొని మాట్లాడతారో, ఎలా అయితే ఇలా కాదమ్మా ఇలా అని చెప్తారో అలా నాకు చెప్పడం జరిగింది. ఆ ఫీల్ నాకు ఇంకొంచెం హ్యాపీగా అనిపించి ఆ పాటకి తగ్గట్టు అలా చేయాల్సి వచ్చింది. మీరు నవీన్ యాదవ్ గారు ఉన్నారు కదా, నవీన్ యాదవ్ గారికి సంబంధించి మీరు పర్సనల్గా 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? మీరు ఇప్పుడు ఈ ఉప ఎన్నిక మొత్తం ట్రావెల్ అయ్యారు కదా, ఆయన గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? నవీన్ యాదవ్ అన్నయ్య గురించి చెప్పాలి 2 ముక్కల్లో అని అంటే, చాలామంది రౌడీ షీటర్లని, తను ఇలా చేస్తాడని, అలా చేస్తాడు అని, ఇలా అని, అలా అని చాలా రూమర్స్ వచ్చాయి. చాలా విన్నాము, చాలా అంటే కొన్ని సందర్భాలు జరిగాయి. కానీ మా దగ్గరికి వచ్చేసరికి అయితే మాకు అలా ఏం అనిపించలేదండి. తను నిజంగానే ఒక రౌడీ షీటర్ అయితే, నిజంగానే తను ఒక అంటే బయట నడుస్తున్న టాక్ లాగా అయి ఉంటే, మాకు ఒక చిన్న సంఘటన జరిగినప్పుడు తను అది ప్రూవ్ చేసుకోవాల్సింది. కానీ ఆ టైంలో కూడా తను చాలా శాంతంగా తను ఆలోచించి ఏం కాదమ్మా మేము ఉన్నాము, జాగ్రత్తగా ఉండండి, ఏం కాదు అని మాకు వెంటుంటూ మాకు ధైర్యం ఇచ్చారు. కాబట్టి మేమైతే దాన్ని అనుకోవట్లేదు. వాస్తవానికి నవీన్ యాదవ్ గారు ఇండిపెండెంట్గా ఉన్న తర్వాత ఎంఐఎంలో ఉన్నా కూడా ఆయన ప్రజాసేవకే దాదాపుగా ఒక 20 సంవత్సరాలు కేటాయించాడని చెప్పేసి జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ తెలుసు, గ్రౌండ్లో కూడా తెలుసు. బేసిక్గా ఎన్ని రూమర్లు వచ్చినా కూడా ఆయన ఆ రూమర్లన్నింటినీ తట్టుకొని ఈరోజు మీలాంటి కళాకారులు తర్వాత మిగతా ప్రజాప్రతినిధుల ద్వారా కూడా ఈరోజు ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయిన సంతోషంలో మిమ్మల్ని పిలుచుకొని మీ పర్ఫార్మెన్స్ ఏదైతే మీరు ప్రమాణ స్వీకరణ నాడు చేస్తా అంటున్నాడో అది చేసిన తర్వాత మీకు ఏదన్నా ఆదుకుంటారనిపిస్తుందా? ఖచ్చితంగా అండి.
మీ తరపు నుంచి? నా తరపు నుంచి ఖచ్చితంగా మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే మేము ఒక కళాకారులము. మేము కళాకారులు అంటే ఏంది అనేది నవీన్ యాదవ్ అన్నకి ఐడియా ఉంది. అండ్ మేము పడ్డ కష్టాన్ని కూడా సార్ గుర్తిస్తారు, చూశారు కూడా. కాబట్టి ఖచ్చితంగా గుర్తిస్తారని మేము అనుకుంటున్నాం. సినిమాల అవకాశాలు కూడా వస్తున్నాయని తెలిసింది, అది ఎంతవరకు నిజం? ఇంకా అంతవరకు ఏం అనుకోవట్లేదండి. కొన్ని సందర్భంలో అది నాతో మాట్లాడడం జరిగింది, కానీ అయ్యే వరకు మనం ఏం చెప్పలేము. ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఇప్పుడు ప్రస్తుతానికి సెలబ్రిటీ హోదాలో ఉన్నారు. మీకు ఇక ఫర్దర్గా ఏమైనా ఈవెంట్లు కానీ తర్వాత ప్రైవేట్ ఈవెంట్స్ ఏమైనా వస్తే మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా సెలబ్రిటీ హోదాలో? ఖచ్చితంగానండి. నేను ఎక్కడి నుంచి అయితే నిలబడ్డానో దాన్ని నేను మర్చిపోవాలి అని అనుకోవట్లేదు. ఏ హోదా వచ్చినా, ఎంత సెలబ్రిటీ అయినా, ఏ రేంజ్ వరకు వెళ్ళినా నా వృత్తిని, నా కళని నేను తక్కువ చేయను, కించపరచను.